నమస్తే, నేను సిరి. తిరుపతి లడ్డు వ్యవహారం అయితే ఢిల్లీకి చేరింది. దీంతో అక్కడ సుప్రీంకోర్టు అయితే మరికొద్ది సేపట్లో విచారణ కొనసాగించనుంది. అయితే దీని మీద ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ మాత్రం స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు ఏంటనే విషయాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం అయితే ఢిల్లీకి చేరింది. దీంతోనైతే సుప్రీంకోర్టులో అయితే విచారణ మరికొద్ది సేపట్లో ముందుకెళ్తుంది. సో దీంతో అంటే కొన్ని డౌట్ ఏంటంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ ఎందుకు దీని మీద స్పందించలేదు? అందరూ స్పందించారు, కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం ఎందుకు స్పందించలేదు అన్న ఒక డౌట్ మాత్రం అందరిలో నెలకొంది సార్. ఏంటంటారు అసలు? ఇప్పుడు తాజాగా ఆ డౌట్ అందరిలో ఉంది. జనరల్గా ఏ విషయం మీదైనా కానీ స్పందిస్తారు, ప్లస్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇంకా బాగా స్పందిస్తారు. అలాంటి ఆయన ఎందుకు లడ్డు విషయంలో స్పందించడానికి సందేహిస్తున్నారు, వెనుకాడుతున్నారు, మౌనంగా ఎందుకు ఉండిపోయారు? పైగా ఆయన ఆధ్యాత్మికవేత్త. తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి అంటే మహాభక్తి. ఇంత ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నారు? ఈవెన్ మీడియా వెళ్ళి లడ్డు కల్తీ దాని మీద స్పందించముంటే నో కామెంట్ అంటూ వెళ్ళిపోయారు ఆయన. కానీ ఎన్నికల ముందు అదే చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పరోక్షంగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కూడా టార్గెట్ అయ్యాడు ఆయన. టార్గెట్ అయ్యి ఆయన పర్సనల్ లైఫ్లోకి, అది సినిమాల్లోకి, ఆయన సినిమాలకు సంబంధించిన అంశాల్లోకి, వాళ్ళ పిల్లల యొక్క జీవితాల్లోకి కూడా వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు. అంత పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షానే నిలబడ్డారు. ఎన్నికల ముందు ఆయన తన ఫ్రెండ్ అని చెప్పాడు. ఆయనే చెప్పాడు, నా ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు పెద్ద విజనరీ. ఇవాళ హైదరాబాదు ఇవాళ ఈ పరిస్థితిలో ఉందంటే, అమెరికాలో ఉన్నట్టు కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి విజనేను. ఆయన నా ఫ్రెండ్ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటానని చెప్పినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ స్టార్ రజనీకాంత్ తిరుమల లడ్డు విషయంలో మాత్రం నో కామెంట్ అంటున్నారు. ఏంటి దానికి కారణం అని అంటే, చాలా సున్నితమైనటువంటి అంశం. తిరుమల లడ్డు విషయం అనేది చాలా సున్నితమైనటువంటి అంశం, ఆధ్యాత్మిక అంశం, మతంకి సంబంధించినటువంటి అంశం కూడా. ఈ లడ్డూలో నెయ్యి కల్తీ అనేటువంటి విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మతపరమైనటువంటి చర్చకు దారితీసింది. ఇది అందుకే మౌనం వహించక తప్పనటువంటి పరిస్థితి రజనీకాంత్ గారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ, అనేక వేదికల మీద నా ఫ్రెండ్ అని చెప్పి ఆయన గర్వంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినప్పటికీ లడ్డు విషయంలో మౌనం ఎందుకు వహిస్తున్నారంటే, ఆయన సినిమా రిలీజ్ కాబోతుంది. బహుశా ఒక వారంలో విడుదలవుతుంది అనుకో, ఒక వారంలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఆయన పాన్ ఇండియా హీరో. ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు, కానీ స్టార్టింగ్ నుంచి కూడా రజనీకాంత్ గారికి దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. గ్లోబల్ హీరో అనుకోవాలి. ఇలాంటి సమయంలో ఇంకొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సమయంలో ఈ లడ్డు మీద స్పందిస్తే అసలే మతపరమైన రంగును రాజకీయ నాయకులు పులిమేరు దీనికి. ఇలాంటి పరిస్థితుల్లో స్పందిస్తే అది ఎట్నుంచి ఎటువైపు వెళ్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఆ ప్రొడ్యూసర్ని నష్టపరచడం ఇష్టం లేక బహుశా మౌనంగా ఉండి ఉంటారు. పర్మనెంట్గా అయితే మౌనంగా అయితే ఉండరు ఆయన. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర స్వామి అంటే మహాభక్తి ప్లస్ ఆధ్యాత్మికవేత్త. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజు దాని మీద స్పందిస్తారు. స్పందించకుండా ఉండే అవకాశం లేదు. ఇది ఒక ఎత్తు అయితే, ఢిల్లీకి ఈ లడ్డు పంచాయతీ చేరింది. ఎలా చేరింది అని అంటే, సుబ్రహ్మణ్యం అని ఆయన పిటిషన్ వేశారు, బీజేపీకి సంబంధించినటువంటి ఆయన బేసికల్గా వివాదాస్పదమైనటువంటి అంశాల మీదనే పిటిషన్లు వేస్తూ ఉంటారు. పబ్లిక్ ప్రజా ప్రయోజనాల వాద్యం అంటారు కదా, ఆయన ఒక పిటిషన్ వేశారు. అలాగే వైవి సుబ్బారెడ్డి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు, హైకోర్టులో వేశారు. ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో వేసి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. మూవ్ చేస్తే హైకోర్టు వాయిదా వేసింది. వాయిదా వేసిన దాకా కూడా ఆగకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళారు వీళ్ళు. సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకు వేశారు అని అంటే, ఈ నెయ్యి కల్తీకి సంబంధించినట్టు అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంది, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుంది అనేటువంటి ఆందోళనతో ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళి
కోర్టు నుంచి వాళ్ళు కొన్ని ఆంక్షలతో కూడినటువంటి ఆర్డర్స్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఏం ఆంక్షలు అంటే దీని మీద ఇది సున్నితమైన అంశం కాబట్టి దీని మీద ఎవరు ఏం మాట్లాడకూడదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు, ఈ అంశం గురించి నెయ్యి కల్తీకి సంబంధించిన అంశం గురించి మీరు ఎక్కడా కూడా మీరు ప్రస్తావించకూడదు, ఇలాంటి ఆంక్షల్ని కోర్టు నుంచి తీసుకురావాలని ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికోసమే హైకోర్టు మెట్లు దొక్కారు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషను హియరింగ్కి రాబోతుంది. సుబ్రహ్మణ్యంది, అలాగే వైవి సుబ్బారెడ్డి గారిది, అలాగే 2-3 హిందూ సంబంధించినటువంటి భక్తులు, హిందూ సమాజంలో ఉండేటువంటి టాప్ మోస్ట్ వాళ్ళు కూడా రకరకాల పిటిషన్లు వేశారు. ఇది కేవలం లడ్డే కాకుండా అసలు హిందూ దేవాలయాల పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే అన్నీ కలిపి విచారిద్దాము అని చెప్పేసి అందరికీ కలిపి వాళ్ళు విచారణకి సిద్ధమైంది సుప్రీంకోర్టు. ఎప్పుడు వస్తుంది? సోమవారం రోజు విచారణకు రాబోతుంది. సోమవారం రోజు విచారణకు వస్తే కనుక ఈ లడ్డుకు సంబంధించిన అంశంతో పాటు హిందూ దేవాలయాల పరిస్థితి ఏంటి మొత్తం దేశంలో అనే దాని మీద ఒక చర్చ, అక్కడ వాదనలు జరగబోతున్నాయి. ఎందుకనంటే హిందూ దేవాలయాలకు సంబంధించి ఆస్తులేమో ఎవరికైనా పంచవచ్చు, కానీ ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తులను ఒక్కోటి డబ్బులు హిందువులకు పంచడానికి ఒప్పుకోవచ్చు. అలాగే క్రిస్టియన్కి సంబంధించిన ఆస్తులను క్రిస్టియన్కే పంచుతారు తప్పితే హిందువులు పంచడానికి ఒప్పుకోరు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు కానీ, డబ్బు కానీ, ఇతర నిధులు కానీ, సంపదను కానీ మాత్రం సమాజాన్ని అందరికీ పంచాలి అనేది పంచుతున్నారు కూడా. పంచాలి అనేది పంచుతున్నారు కూడా, పంచడానికి అవకాశం ఉంది కూడా, చట్టం అదే చెప్తుంది. కాబట్టి హిందూ దేవాలయ పరిరక్షణ, అసలు దేవాదాయ శాఖ ఏంటి, అలాగే హిందూ దేవాలయాలకి ఎందుకు పరిమితులు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా చర్చకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి అంశం. నెయ్యి కల్తీ జరిగింది, దాంట్లో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిపారు అనేది ఆరోపణ కదా. దీని మీద కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? అసలు కల్తీయే లేదు అంటుంది. కొవ్వు అంటే పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కల్తీ లేదు, కల్తీయే లేదు, కల్తీ ఉంది అని చెప్పి అనుమానించినటువంటి ట్యాంకర్స్ను పంపించారు కాబట్టి కల్తీయే లేదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయపరమైనటువంటి ఒక చర్చకు తెరలేపాడు, మతపరమైనటువంటి అంశాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. కానీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, ప్రభుత్వం కొత్తగా ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే ఈ లడ్డు కల్తీ, నెయ్యి కల్తీ వ్యవహారాన్ని ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఏ రాజకీయ లబ్ధి ఉంది? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా. ఎలక్షన్స్ లేనప్పుడు రాజకీయ లబ్ధి ఏముంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి? కాకపోతే ఏంటంటే ఎన్డీటీబీ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని చూసిన తర్వాత ఒక శ్రీవారి భక్తునిగా తిరుమల ఆయన ఇలవేల్పు, చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు, ఆయన ఆ రిపోర్ట్ని చూసిన తర్వాత స్పందించకుండా ఉండలేకపోయారు, సమాజానికి చెప్పకుండా ఉండలేకపోయారు. బహుశా నేను కూడా కలత చెంది ఉంటారు, అరే వెంకటేశ్వర స్వామి కూడా ఇలా చేస్తున్నారా అని చెప్పి కలత చెంది ఉండొచ్చు. దాంట్లో ఆయన మాట్లాడారు, నెయ్యిలో కూడా కల్తీ చేశారు అని. నెయ్యిలో కూడా కల్తీ చేశారు, కల్తీ నెయ్యిని వెంకటేశ్వర స్వామికి నివేదిస్తున్నారు, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అక్కడి నుంచి ఇది రకరకాల కోణాల్లో మలుపులు తిరుగుతూ మత కోణానికి వచ్చింది. దీనికి మతాన్ని జోడించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమంటాడు, రాజకీయం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏముంది? అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి ఆయనకి ఇంకెప్పుడు మళ్ళీ 2029 ఎన్నికల వరకు ఆయనకేం అవసరం? ఇలాంటి విషయాలు అన్నీ కూడా ఒకవేళ తీసుకురావాలనుకున్నా కానీ ఇప్పుడు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చర్చల్లోకి పెట్టాలి, ప్రజల్లో ఈయన గురించి చర్చించుకోవాలి అనేది ఎందుకు అనుకుంటారు అసలు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వీలున్నంత వరకు తన గురించే మాట్లాడుకోవాలి, తన పరిపాలన గురించి మాట్లాడుకోవాలి అనుకుంటారు, అంతేగాని ప్రతిపక్షం గురించి మాట్లాడుకోవాలి అనుకోరు కదా ఎవరు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో పిటిషన్ వేశారు. ఇంకా నా పిటిషను వాదనలో వచ్చిన ప్రతిసారి కూడా
దీనికి సంబంధించినటువంటి డిబేట్స్ నడుస్తుంటాయి జాతీయ స్థాయిలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది కూడా అదే. సో ఢిల్లీ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళింది, ఈ పంచాయతీ లడ్డు పంచాయతీ. సో లడ్డు పంచాయతీ ఢిల్లీకి వెళ్ళింది కాబట్టి హైకోర్టులో మరి ఏం చేస్తారో తెలియదు, కానీ కోర్టుకి వెళ్తే దాని తీర్పులు ఎలా ఉంటే మనకు తెలుసు, ఎన్ని రోజులకు వస్తే కూడా తెలుసు. ఈలోపు ప్రజాక్షేత్రంలో తన గురించి మాట్లాడుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం, ఆయనకున్న క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని ఏదో కాపాడుకోవాలనే ప్రయత్నం బహుశా ఉండొచ్చు. బట్ చంద్రబాబు గారికి అయితే ఇది బయట పెట్టినందువల్ల ఆయనకు వచ్చిన రాజకీయపరమైన బెనిఫిట్ ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనేటటువంటి కోణంలో దీన్ని ఎలివేట్ చేస్తున్నారు రకరకాల రూపంలో. ఇప్పుడు పోయింది ఎవరు? సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. ఎందుకు పోయారు? జాతీయ స్థాయిలో చర్చ జరగాలని చెప్పి. సో పంచాయతీ అక్కడికి చేరింది. అంతిమంగా హిందూ సమాజం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు ప్రజాక్షేత్రం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.